భారతీయులకు అత్యంత పవిత్రమైన పర్వదినం విజయదశమి. మానవుని విజయ పరంపరలకు సంకేతం ఈ పర్వం. అధర్మాలపైన ధర్మానికి, అజ్ఞానం మీద విజ్ఞానానికి, పరపీడనలపై ప్రజాశక్తికి, ప్రజాకోటికి విజయాన్ని ప్రసాదించేటువంటి మహాశక్తి ఆ దేవిని స్మరిస్తూ జరుపుకునేటువంటి పర్వదినం ఇది. అనేక రూపాలలో మనం ఆరాధిస్తున్నటువంటి ఆదిశక్తి యొక్క స్వరూపమే ఈ నవరాత్రి ఉత్సవాలలో, ఈ శరత్కాలంలో మనం చేస్తున్నటువంటి పండగ. ఈ దేవి యొక్క నవరాత్రి ఉత్సవాల యొక్క ఫలితంగానే ఈ విజయదశమిని భావించి ఆ ఆదిశక్తికి ఆరాధనారూపకంగా రచించినటువంటి విజయహేళ ఇది. మరి ఈనాడు దేశంలో, ఈనాడే కాదు అన్ని కాలాల్లో కూడా మంచికి చెడుకు సంఘర్షణ జరుగుతూనే ఉన్నది. ఆ సంఘర్షణల్లో ఆదిశక్తి అయినటువంటి ఆ పరాశక్తి మంచి పక్షాన, ధర్మం పక్షాన నిలబడి మనకు విజయాన్ని చేకూరుస్తున్నటువంటిది. అందుచేత ఈనాడు మనం జరుపుకుంటున్నటువంటి ఈ దసరా ఉత్సవం యువతకు, ప్రజాకోటికి కొత్త స్ఫూర్తిని, కొత్త చైతన్యాన్ని ప్రసాదించాలి. మనం చేపట్టినటువంటి ఆదర్శాలు, మనం సాధించవలసినటువంటి విలువలు మనకు అపజయం లేకుండా, విఘ్నం లేకుండా సమకూర్చడానికి ఈ విజయదశమి, ఈ ఆదిశక్తి మనకు తోడ్పడుతుందని ఆశిస్తున్నాను. అందుచేత నేను ఇందులో విజయదశమిని ప్రజల యొక్క హృదయ స్పందనలను పాత్రలుగా తీసుకొని ఆ పాత్రలను కళాకారులు చిత్రిస్తున్నారు. ఇది ఒక అపురూపమైనటువంటి కళాఖండం. మరి ఇది ప్రజలందరికీ ఒక కొత్త స్ఫూర్తిని, కొత్త ఉత్సాహాన్ని, కొత్త చైతన్యాన్ని కలిగిస్తున్న ఆశిస్తున్నాను. విజయవస్తు. ఈ విజయ సంగీత నృత్య హేళలో, ఈ మాలలో పరిమళలుగా రూపొందినటువంటి మీ అందరికి కూడా నేను ఈ పర్వదినాన శుభ సందర్భాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.